హాయ్. నేను ఒక విషయం చెప్తాను. అది అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. చాలామంది చాలా వరకు నేను చూసిన వరకు, చాలామంది అంటే నేను చూసిన వరకు, నా వరకు చాలామంది ఇల్లు ఊడుస్తారు. ఇల్లు ఊడిసేసి చెత్త ఎత్తేసేసి ఆ చేతులు ఇలా ఇలా దులిపేసుకొని వెళ్ళేసి అన్నం పెట్టేస్తారు, మంచినీళ్ళు పెట్టేస్తారు. అది కరెక్ట్ కాదు. ఎందుకో తెలుసా? ఫస్ట్ నుంచి కూడా చీపిరి లక్ష్మీదేవి అవ్వచ్చు, కానీ దుమ్ము లక్ష్మీదేవి కాదు కదా. కాదు కదండి, దుమ్ము లక్ష్మీదేవి కాదు, చీపిరి లక్ష్మీదేవి అవ్వచ్చు. కానీ చీపిరి పట్టుకుంటే చేయగడుక్కోవాలని ఇప్పుడు కాదు, మన చిన్నప్పటి నుంచి ఉంది. అయితే నాకు ఎప్పుడంటే మా చిన్నగా ఉన్నప్పుడే చీపిరి పట్టుకోగానే నాకు వచ్చినప్పటికీ మా అమ్మ మా నాన్న ఉన్నారు. అప్పటికి చీపురు పట్టుకోగానే చెరిగడుగు అనేవాళ్ళు. బాగానే ఉంది కదా అని ఇలా చేతులు చూసుకునేదాన్ని. అంటే లేదు, చీపురు పట్టుకున్న చేయగడుక్కో అనేసేవాళ్ళు. అంటే దుమ్ము అనేది మన చేతులకు వస్తుంది కాబట్టి ఆ చీపిరితో దుమ్ము ఊడుస్తాం కాబట్టి మనకి ఎలాగైనా చీపురికి దుమ్ము ఉంటుంది, కడుక్కోవాలి. అది అప్పటి నుంచి వచ్చిన ఆనవాయితీ. ఇప్పుడు కరోనా వచ్చింది, హ్యాండ్ వాష్లని ఆ వాష్లని, కానీ చాలా వరకు చాలామందికి తెలియదన్న సంగతి నాకు తెలిసింది. కడుక్కోరు, అలాగే అన్నం పెట్టేస్తారు. మనం మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు ఇచ్చేస్తారు. కాబట్టి దయచేసి ఎవరైనా ఇల్లు ఊడిసినా ఏది ఊడిసినా చేతులు కడుక్కోండి. మళ్ళీ ఒకటి, షూ వేసుకుంటారు. షూ వేసుకున్నా కానీ చాలామంది సాక్స్ వేసుకుంటారు, షూ కాళ్ళని ఇట్లా ఇట్లా దులిపేస్తారు, షూ వేసుకుంటారు. అంటే ఇది చెయ్యని వాళ్ళకే చెప్తున్నా, చేసిన వాళ్ళకే చెప్పను. షూ వేసుకుంటారు, అదే చేతులు ఇలా 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 అనేసేసి ఇలా రుద్దేసేసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఏం చేస్తారు? గబక్కన మనకు నీళ్ళు లేని పరిస్థితిలో ఉంటాము. అప్పుడు మన పరిస్థితి ఏంటి? అక్కడ పోతాం, గబక్కన ఇట్లా ఉంటాం అన్నప్పుడు అదేమవుతుంది? నోట్లోకి తగులుతుంది. అదొకటి. చాలామంది వాష్రూమ్కి వెళ్తారు. వాష్రూమ్కి వెళ్ళొచ్చిన వాళ్ళు ఇప్పుడు కాదు, మన చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. ఇది కూడా చాలామందికి షో విషయం. అంటే ఇప్పుడు నేను చెప్పింది మామూలుగా వాష్రూమ్లోకి అంటే బాత్రూంలోకి వెళ్ళినప్పుడు టాయిలెట్కి వెళ్ళండి, 2కి వెళ్ళండి, 1కి వెళ్ళండి, ఏం చేయాలి? చేతులు కాళ్ళు కడుక్కొని రావాలి. అవునా కాదా? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కడుక్కోవట్లేరు. ఎందుకో తెలుసా? కింద ఫ్లోర్ అంటే తడి అవుతుంది. మరి మనం చేసేది అక్కడే స్వామి, దరిద్రం వచ్చేది అక్కడే. మనం టాయిలెట్కి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కొని రావాలి. అర్థమవుతుందా? ఇది ఈరోజు కొత్తగా పెట్టింది కాదు. చాలామందికి ఏంటో ఇంకా మళ్ళీ అలా చేస్తాలు ఎట్లుంటాయి అనుకుంటున్నావు? ఇది ముట్టకూడదు, అది గిన్నెలు తోమిందే తోమి, కడిగిందే కడిగి చేసి పెడతారు. మీరు చేసే పనులలో ఎన్ని ఉన్నాయి? అది మనకు తప్పే. అర్థమవుతుందా? అది కూడా మనకు తప్పే. ఏదైనా మనం చేసే పనులు ఇప్పుడు వచ్చే కొత్తవి మీరు పాటిస్తారో లేదో అది మీకు వదిలేస్తాను. అప్పటి నుంచి మన అమ్మ వాళ్ళ నుంచి వచ్చినవి మాత్రం పాటించండి. ఇంకా చాలా ఉన్నాయి. అదే గట్టు తుడుస్తుంటారు, గట్టిగా గట్టు తుడుస్తారు, అదే తీసుకొచ్చి గిన్నెలు రుద్దుతారు. తడి ఆహారాలని గట్టు తుడిచిన గుడ్డ తీసుకొచ్చి గిన్నెలు తుడుస్తారు. గట్టుకున్న మురికంతా గిన్నెలకు పట్టదా? మరి అదేంటి? చాలామంది అంట్లు తోముతారు, అదే తీసుకొని షింకు తోముతారు. షింకు అప్పుడు అది కాదా? చెప్పండి, అవునా కాదా? అవును అంటే అవునని పెట్టండి, కాదు అంటే కాదని పెట్టండి. కానీ ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, కొన్ని నేర్చుకుంటారా అని నాకున్న సలహాలు నేను చెప్పాను. మీరు పాటించేది పాటించండి, అది మీ ఇష్టం. ఓకేనా? బాయ్.